ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రత్యక్షంగా హాజరై ఆ మహోత్సవాన్ని వీక్షించాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఆ మదనపాటు లేకుండా ప్రతి జిల్లా కేంద్రంలో కూడాను ఈరోజు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఆ మహోత్సవాన్ని వీక్షకులకు అందరికీ అందజేస్తున్నారు. లక్షలాదిగా ఓట్లు వేసి కూటమికి 164 సీట్లు ఇచ్చిన ప్రతి ఓటర్ కూడాను ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆకాంక్షిస్తారు. కాకపోతే ఆ అదృష్టాన్ని నోచుకున్నటువంటి వీక్షకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈరోజు ఆ ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీపంలో ఉన్న కళ్యాణ మండపాల్లో ఇలా ఆ ప్రత్యక్షం చూసే అదృష్టానికి చాలామంది వచ్చి ఈ ప్రధాన మహోత్సవ ఉత్సవాన్ని చూడడానికి వచ్చారు. ప్రస్తుతం చాలామంది మనతో ఉన్నారు. ఏం చూస్తున్నారమ్మా, ఇక్కడ ఎందుకు వచ్చారు? చూడడానికి వచ్చాము. మాటలు ఇందువని ఏం చూడడానికి వచ్చారు? అన్ని రకాలు చెప్తాను. ఇందువని వచ్చాం. అంటే ఈరోజు ఏంటి ఇక్కడ ఈ కార్యక్రమం? చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, చెప్తున్నాడని వచ్చాం. వెళ్ళాలనుకున్నావు అక్కడికి, లేకపోతే ఇక్కడ చూసి ఆనందిస్తున్నాం? ఇక్కడ చూడడానికే వచ్చాం. అంతలోకి వెళ్ళగలమా? అంతే. చూస్తే వెళ్ళాలని కోరుకున్నా కూడా వెళ్ళే పరిస్థితి లేని నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి స్క్రీన్ ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు? అంతమంది ఇక్కడికి వచ్చి ఒక్క దగ్గర చూస్తే సినిమా చూసిన కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారాన్ని మామూలుగా అయితే మా సభ్యులంతా కూడా చూడలేరు కాబట్టి ఈ టైం అనేది వాళ్ళకి తెలియచేసి వాళ్ళంతా కూడా ఒకే దగ్గర చూసే విధానాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అందరూ మహిళలు వీళ్ళంతా పిలవకుండా వచ్చినటువంటి పేరెంటాలు అనుకోవచ్చా? పిలవడము అంటే ప్రమాణ స్వీకారానికి మేము చూడడానికి వెళ్తున్నాము, మీరు కూడా వస్తారంటే మేము కూడా వస్తామని చెప్పారు. సో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరి అభిప్రాయం ప్రకారంగా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే వీరందరికీ కూడా అవసరమైన మేరకే ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం ప్రతి ఒక్కరు కూడాను వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. దేనికి వచ్చావు బాబాయ్? దేనికి వచ్చావు? చూస్తే దేనికి వచ్చావు బాబాయ్? మీటింగ్. ఏం మీటింగ్? తెలుగుదేశం. ఏంటది? అదే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మీటింగ్లే. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాయ్యాలి వచ్చినాం. చూస్తే కనుక ఇది టీడీపీ ఏర్పాటు చేసిన మీటింగ్గా భావిస్తున్నారు. దేనికి వచ్చావు బాబాయ్? దేనికి వచ్చావు? మీటింగ్. ఏం మీటింగ్? చంద్రబాబు నాయుడు మీటింగ్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు కదా ఇవాళ, అది చూడడానికి? అవును, అది చూడడానికి వచ్చినాం. మాకేటేటి ఇస్తానని దాని మీద సంతకాలు పెడతాడు, అది కూడా ఆలకించడానికి వచ్చినాం. చూస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో హామీలపై తొలి సంతకం పెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి ఏవైతే ఈ హామీలను నెరవేరుస్తారా లేదా అన్నటువంటి ఇది కూడా ఉంది. దేనికి వచ్చాము ఇక్కడికి? దేనికి వచ్చాము? చూస్తే చాలామంది కూడా అసలు ఆ ప్రమాణ స్వీకారం చూడటమే తప్ప ఎందుకు వచ్చారు? దేనికి వచ్చామ్మా? ఓట్లేసావా? దేనికి వచ్చారు? అది గెలిచింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏం చూడడానికి? మీరు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన చూడడానికి వచ్చారు. చూస్తే కనుక ఓట్లేసి గెలిపించినటువంటి కూటమి ఎమ్మెల్యేలుతో పాటు ఈరోజు మంత్రిమండలి అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకున్నటువంటి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో అదేవిధంగా జిల్లా కేంద్రాల నుండి కళ్యాణ మండపాల్లో ఇలా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా ఏదైతే ఆ మహోత్సవంతో దాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లు అందరూ కూడా పిలవని పేరెంటింగ్గా రావడం జరిగింది. వీరందరూ కూడాను 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికల్లో మాత్రం తండోపతండాలుగా తరలి వచ్చి ఓట్లేశారు. కూటమి అభ్యర్థులకు మాత్రం అఖండ విజయాన్ని చేకూర్చారు. ప్రతిపక్ష హోదా లేనటువంటి అధికార పార్టీని గద్దెదించి ఈరోజు కూటమి పట్టం కట్టినటువంటి ఓటర్లు ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేరుస్తారో ఆ ప్రమాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలన్నటువంటి తమ ఆకాంక్షకు అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికపై ప్రతి ఒక్కరు కూడా తిలకించేందుకు వచ్చారు. అంతా కూడాను తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చినటువంటి హామీలు ఎట్టి పరిస్థితులను నెరవేరుస్తున్న ఆకాంక్ష ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు మాత్రం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా ప్రచురించేందుకు ఆయన కూడా ఇప్పటికే ప్రకటించినది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం మాత్రం ఆ ప్రమాణ ఏదైతే మహోత్సవం ఉందో
ఆ మహోత్సవాన్ని తిలకిస్తున్నటువంటి వీరందరూ కూడాను చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, ఈరోజు తమ వేతనం తీరితే అదేవిధంగా ఇచ్చిన హామీలు నెరవేరుతున్న ఆకాంక్షగా ఎదురుచూస్తున్నారు. మరి ఆశలు అడియాశలు కాకుండా ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.